యా గుడ్ ఈవినింగ్ గాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. సో స్క్రీన్ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి ఒకరు. కన్ఫర్మ్ చేయండి మా స్క్రీన్ కనపడుతుందా? ఎస్ సార్. యా డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్లో మనం గోడౌన్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేస్తాం, తర్వాత బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఏ విధంగా చేస్తాం అనేది డిస్కషన్ చేసాం. సో టుడే వచ్చేసి మనకి పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి, ఈ పర్చేజ్ ఆర్డర్ మనకి రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఏ విధంగా వీటిని మనం యూజ్ చేస్తాం అనేది కూడా డిస్కషన్ చేద్దాం. సో యాక్చువల్గా పర్చేజ్ ఆర్డర్ అనేది ఎప్పుడు పెడతారంటే, మనం ఒక సప్లయర్ దగ్గర నుంచి రెగ్యులర్గా స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేస్తూ ఉంటాం. ఒక 1 వీక్ ఉంటే మన దగ్గర స్టాక్ కంప్లీట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తామంటే, మన రెగ్యులర్ సప్లయర్కి ఒక ఆర్డర్ నెంబర్తో ఒక 500 400 మన నేచర్ ఆఫ్ బిజినెస్ పెట్టి ఐటమ్స్ని ఆర్డర్ పెడతాం. ఆర్డర్ పెట్టిన తర్వాత అతను యాక్సెప్ట్ చేస్తాడు. మనం పర్చేజ్ ఆర్డర్ చేస్తాం, అతను ఏం చేస్తాడు చూడండి. ఇక్కడ ఆర్డర్ నెంబర్ SS001, 4 రకాల ఐటమ్స్, అంటే లైక్ 400 ఐటమ్స్ మనం ఆర్డర్ పెట్టుకున్నాం. సన్షైన్ కంప్యూటర్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు రిసిప్ట్ నోట్. మనం ఇచ్చిన ఆర్డర్ నెంబర్కి వాళ్ళు కూడా ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేసుకుని యాక్సెప్ట్ చేశారు. అంతే, ఇంకా పంపించరు మనకి. మనం అడిగిన దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. తర్వాత మనం ఇంకా పంపించమని చెప్పలేదు కాబట్టి జస్ట్ ఆర్డర్ పెట్టాం, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ మనం ఫోన్ చేసి వాటిలో ఒక హార్డ్ డిస్క్ ఒక 10 వద్దని చెప్పాం. ఓకే, 400లో ఒక 10 వద్దని చెప్పాం. ఆ 10 లెస్ చేసి మెయిన్ పర్చేజ్ ఇన్వాయిస్ మనకి 390తో మెయిన్ ఇన్వాయిస్ పంపిస్తారు. మనకి మెయిన్ పర్చేజ్ ఇన్వాయిస్ అనేది పంపిస్తారు. తర్వాత మన పర్చేజ్ ఇన్వాయిస్ వచ్చిన తర్వాత కొన్ని వస్తువులు డ్యామేజ్ అయినాయి, మళ్ళీ ఏం చేస్తాం, మనం రిటర్న్ చేస్తాం డెబిట్ నోట్. ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. పర్చేజ్ ఆర్డర్ నేను చెప్తాను, సేల్స్ ఆర్డర్ మీరు చేయాలి. Ctrl+A సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. తర్వాత బిల్ వైజ్ నో పెట్టేయండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. జిఎస్టీ కామన్ జస్ట్ 37. Ctrl+A. సో మనం లెడ్జర్లోకి వెళ్దాం. లెడ్జర్స్ మనకి ఎన్ని ఉన్నాయో చూద్దాం. పర్చేజ్ ఒకటి, సన్షైన్ కంప్యూటర్స్, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, అంతే. పర్చేజ్ అకౌంట్స్ మ్యూట్లో పెట్టుకోండి. తర్వాత సన్షైన్ కంప్యూటర్స్, తర్వాత సిజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, సిజిఎస్టీ, తర్వాత హెచ్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఇలా 4 ఐటమ్స్ లెడ్జర్స్ ఉన్నాయి, వాటిని క్రియేట్ చేసాం. తర్వాత యూనిట్స్, ఇన్వాయిస్, నంబర్స్, స్టాక్ ఐటమ్, మానిటర్,
ఉంటుంది కదా. తర్వాత హార్డ్ డిస్క్. కీబోర్డ్. ఎస్కేప్ ఇవ్వండి. డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్ళండి. రైట్ సైడ్లో అదర్ ఓచర్స్ ఉంటుంది. షో ఇన్యాక్టివ్ అంటే మరికొన్ని ఫీచర్స్ బయటికి వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ మనం పర్చేజ్ ఆర్డర్ లైక్ Ctrl+F9 చూడండి, ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ వచ్చింది. సన్షైన్ కంప్యూటర్స్. ఇక్కడ చూడండి ఆర్డర్ నెంబర్ ఇక్కడ పెట్టుకోవాలి. ఎంత? ఇక్కడ SS001. సో పర్చేజ్ ఆర్డర్ పెట్టినప్పుడు కొందరు ట్యాక్స్ ఇచ్చుకుంటారు, మరికొందరు ట్యాక్స్ ఇచ్చుకోరు. వాళ్ళ చాయిస్. సో మనం ఇద్దాం, ప్రాబ్లం లేదు. టోటల్గా 9,80,000 మనం ఆర్డర్ పెట్టాం. 400 వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. అదర్ ఓచర్స్ సో ఇన్యాక్టివ్. రిసిప్ట్ అవుట్ Alt+F9. సన్షైన్ కంప్యూటర్స్ చూడండి. సో మీరు ఏదైతే పైన ఆర్డర్ పెట్టారో SS001 ఆ ఆప్షన్ ఇక్కడికి వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారంటే ఆటోమేటిక్గా అన్నీ తీసేసుకుంటుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. 400 ఐటమ్స్ ఆటోమేటిక్గా వచ్చి పడిపోతాయి. పడిపోయా? జస్ట్ ఇక్కడ ఏంటంటే ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకోవాలి. మనం SS001 ఇచ్చాం, వాళ్ళు ST01 ఇస్తారు. ఇక్కడ చూడండి న్యూ నెంబర్. జస్ట్ మనం ట్రాకింగ్ నెంబర్ ఇస్తాం అంతే. వాళ్ళ ఆర్డర్ పెట్టిన నెంబర్కి, మనం ఆర్డర్ పెట్టిన నెంబర్కి వాళ్ళు కూడా ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకొని యాక్సెప్ట్ చేశారు. తర్వాత అదర్ ఓచర్స్. రిజెక్షన్ అవుట్. ఎన్ని వద్దన్నారు? హార్డ్ డిస్క్ 10. ఏ దాంట్లో నుంచి? ST01 నుంచి. 100 ఉన్నాయి కదా, 10 మాత్రం ఇవ్వండి. సేవ్. తర్వాత మెయిన్ ఇన్వాయిస్ పర్చేస్. చూడండి, ఎప్పుడైతే మీరు ట్రాకింగ్ నెంబర్ తీసుకుంటారో ఆ ట్రాకింగ్ నెంబర్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ ట్రాకింగ్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూసారా, ఒక 10 తగ్గిపోయి ఆటోమేటిక్గా అన్నీ పడిపోయాయి. మనం ఏం చేయలేదు. ఇలా తర్వాత నెక్స్ట్ డెబిట్ నోట్. పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్ తీసుకోవాలి. రేట్ ఆటోమేటిక్గా అదే పడుతుంది.
ట్యాక్స్ ఇచ్చుకోవాలి, ఇవ్వకపోతే నష్టం మనకి. ఇలా ఈ విధంగా మనం పర్చేజ్ ఆర్డర్ అనేది చేయాలి. ఎస్కేప్ స్టాక్ సమ్మరీ చూడండి. టోటల్గా మనము 400 ఆర్డర్ పెట్టుకున్నాం, ఫైనల్గా 370 మన దగ్గర ఉంది. ఇక్కడేమో 10 వద్దని చెప్పారు, ఇక్కడ మళ్ళీ 20 రిటర్న్ చేశారు. అంటే టోటల్గా 30, 400లో 30 వెళ్తే 370 మన దగ్గర ఉంది. ఓకే, ఈ విధంగా మనం పర్చేజ్ ఆర్డర్ అనేది మనం చూసుకోవాలి. తర్వాత డాష్బోర్డ్, స్టాక్ సమ్మరీ, బ్యాలెన్స్ షీట్లో ఏముండదు, ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్, డే బుక్ వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనపడతాయి. ఓకే, నెక్స్ట్ సేల్స్ ఆర్డర్ మీరే చేయాలి. సేమ్ అన్ని ఆప్షన్స్ మనకి అదర్ వోచర్స్లో ఉంటాయి. సేల్స్ ఆర్డర్ ఏంటి మనకి, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఆల్రెడీ మీ కంపెనీలో మీ ఫ్రెండ్కి కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి, అతను వేరే షాప్కి వెళ్తూ ఉంటాడు. మీరు చెప్తారు, బ్రదర్ నీ దగ్గర ఉండే నీకు కావాల్సిన వస్తువులన్నీ నా కంపెనీలో ఉన్నాయి, నువ్వు బయటికి పోవడం ఎందుకు, నా దగ్గర ఆర్డర్ పెట్టుకో అంటాడు. అది నీ ఫ్రెండ్కి పర్చేజ్ ఆర్డర్ అవుతుంది, నీకు సేల్స్ ఆర్డర్ అవుతుంది. సేల్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మనకి నెంబర్ షో చేస్తుంది, తర్వాత వాళ్ళ డెలివరీ డేట్ నెంబర్ యాడ్ చేసుకుంటారు. ఓకే, తర్వాత రిజెక్షన్ ఇన్ 5 నెంబర్స్, తర్వాత మెయిన్ 4 ఐటమ్స్ మనం రిటర్న్ చేస్తాం. సేమ్ పర్చేజ్ ఆర్డర్ ఎలా చేస్తారో సేల్స్ ఆర్డర్ అలా చేయాలి. ఆప్షన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అదర్ వోచర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సేల్స్ ఆర్డర్, తర్వాత డెలివరీ నోట్, తర్వాత రిజెక్షన్ అన్నీ ఇక్కడే షో చేస్తాయి. ఓకే, అది చేయండి. తర్వాత నెక్స్ట్ చూడండి, మనకి ప్రైజ్ లిస్ట్. ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారైపోయి ఒక కస్టమర్కి రీచ్ అవ్వాలంటే దానికి ఒక చైన్ ఉంటుంది. ఆ చైన్ ఏంటి, ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ కొంటాడు, డిస్ట్రిబ్యూటర్ దగ్గర హోల్సేలర్స్ తీసుకుంటారు, హోల్సేలర్స్ దగ్గర రీటైలర్స్ తీసుకుంటారు, రీటైలర్స్ దగ్గర మనం తీసుకుంటాం. ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, మన కంపెనీ డిస్ట్రిబ్యూటర్ అయితే మన కింద హోల్సేలర్స్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు, కన్సూమర్స్ కూడా ఉంటారు. వాళ్ళు మన దగ్గర కొనే వస్తువుని బట్టి మనం వాళ్ళకి రేటు క్వాంటిటీ డిసైడ్ చేస్తాం. ఎలా అంటే, ఇప్పుడు 1 నుంచి 20 మధ్యలో మన దగ్గర కొన్నాడు అనుకోండి, దానికి ఒక రేటు, ఒక డిస్కౌంట్ ఫిక్స్ చేస్తాం. 20 నుంచి 50 మధ్యలో పర్చేజ్ చేశాడు అనుకో ఐటమ్స్, దానికి ఒక రేటు, ఒక క్వాంటిటీ, ఒక రేట్ అనేది సెట్ చేస్తాం. 50 నుంచి 100 మధ్యలో కొన్నాడు అనుకోండి, దానికి ఒక రేటు, క్వాంటిటీ సెట్ చేస్తాం. ఎలా ఈ సెటప్ చేసుకోవాలి అనేదే ప్రైస్ లిస్ట్. ఓకే, చూడండి. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్ పెట్టండి, ఎనేబుల్ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్ ఎస్ పెట్టండి, జిఎస్టీ కామన్. కంట్రోల్ ఏ vouchers, first is receipt, capital amount. So 10 lakhs,
నెక్స్ట్ పర్చేజెస్, నవ్య మర్చెంట్స్. ప్యాకెట్స్, నెంబర్స్, ఓకే. ఇప్పుడు చూడండి, సేల్స్ టు జాన్ ట్రేడర్స్ చిత్తూరు రీటైలర్. సో మనం ఫస్ట్ వీళ్ళని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్, చూడండి, ఎప్పుడైతే F11లో నువ్వు ఆప్షన్స్ ఎస్ పెడతావో అవి వీడికి వస్తాయి. ప్రైజ్ లెవెల్స్, ప్రైజ్ లిస్ట్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ కేటగిరీ. ప్రైజ్ లెవెల్స్లే కదా. ఫస్ట్ ఇక్కడ రీటైలర్, తర్వాత హోల్సేలర్, తర్వాత డిస్ట్రిబ్యూటర్, తర్వాత ప్రైజ్ లిస్ట్లోకి వెళ్ళి రీటైలర్ తీసుకున్నాం. ఫస్ట్ ఏముంది ఇక్కడ, ఫ్రూట్ ఎన్ని ఉన్నాయి, 20, రేటు 70, డిస్కౌంట్ ఎంత, ఆన్ ఈచ్ ఐటమ్ డిస్కౌంట్ 5%. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి పర్చేజ్ రేట్ కనబడుతుంది. ఓకే, 1 నుంచి 20 మధ్యలో కొంటే 70 రూపీస్ రేటు పడుతుంది, 5% డిస్కౌంట్. 20 నుంచి 50 మధ్యలో కొంటే 60 రూపాయలు, 6%. 50 నుంచి 100 మధ్యలో ఉంటే 100 నుంచి 200 మధ్యలో ఉంటే మరి ఇక్కడ ఇలా సెటప్ చేసుకోండి. ఓకే, ఇలా.
చూడండి ఫ్రూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను F11లో మీరు డిస్కౌంట్ కాలం వేసి పెట్టాలి. ఈ ఆప్షన్ వేసి పెట్టారంటే ఒక ఆప్షన్ బయటకు వస్తుంది. ఇక్కడ 5 ఇచ్చాను. చూడండి మళ్ళీ ఫ్రూట్ ఇస్తున్నాను. ఇక్కడ 25 ఇచ్చారు. చూడండి 75. చూసారా, ఈ సెటప్ డిఫాల్ట్గా పడిపోతుంది. ఎక్కడ మనం అక్కడ సెట్ చేసాం కాబట్టి ఇది ఆల్టర్ చేద్దాం. తర్వాత పేమెంట్ టు క్రెడిటర్స్. మీరు చేసిండన్నీ డే బుక్లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, నెట్ ప్రాఫిట్ మనకి 1000. ఎస్కేప్, బ్యాలెన్స్ షీట్, స్టాక్ సమ్మరీ, ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్, క్లోజింగ్ బ్యాలెన్స్, డాష్బోర్డ్. Display more reports, statements of inventory. చూడండి లెఫ్ట్ సైడ్లో పర్చేజ్, రైట్ సైడ్లో సేల్స్ చూపిస్తుంది. ఏ ఐటమ్ అయినా చూడవచ్చు. ఓకే, క్లియర్ గైస్, అర్థమైందా? సో టుడే క్లాస్లో మనం వచ్చేసి లైక్ ప్రైజ్ లిస్ట్ అండ్ పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ డిస్కషన్ చేసాం. సో వీటికి లింక్స్ నేను గ్రూప్లో షేర్ చేస్తాను, మళ్ళీ ఒకసారి వినొచ్చు. ఎవరైతే బాగా 1-2 సార్లు క్లాసెస్ విని ప్రాక్టీస్ చేస్తారో 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. ముందే చెప్తున్నాను. ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం స్టార్టింగ్ నుంచి చెప్పాం సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ డౌన్లోడ్ ఎలా చేసుకుని ఇన్స్టలేషన్ చేసుకోవాలి, ఎలా సెట్టింగ్స్ మార్చుకోవాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరైతే ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేస్తారో ఆఫ్టర్ డిగ్రీ అయిపోయిన తర్వాత మీకు 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ టాలీ మీద మీరు వర్క్ చేయాలి అనుకుంటే 100%. మళ్ళీ చెప్తున్నాను, డిగ్రీ అనేది ఓన్లీ సర్టిఫికేషన్ మాత్రమే. ఆఫ్టర్ మీరు జాబ్ చేయాలంటే కంప్యూటర్ మీద జాబ్ చేయాల్సి వస్తుంది. ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి, టాలీ వచ్చి ఉండాలి. లోకల్ వరకు హైదరాబాద్కి అయినా వెళ్ళొచ్చు. ఇవి రెండు కన్నా లేకున్నారంటే జస్ట్ సర్టిఫికేషన్ వరకు మాత్రమే డిగ్రీ అనేది పనికొస్తుంది. జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఎంఎస్ ఆఫీస్లో పర్ఫెక్ట్ ఉండాలి, టాలీలో పర్ఫెక్ట్ ఉండాలి. వాళ్ళు కంపల్సరీగా సక్సెస్ అవుతారు మార్కెట్లో. ఓకే, డన్ గైస్. అవి చేసేయండి మా. టుమారో మనకి
టీడీఎస్ అండ్ టీసీఎస్ డిస్కస్ చేద్దాం. ఓకే, డన్ గైస్.